గూడెంలో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. సన్నబియ్యం ఉచితంగా అందించడం ద్వారా పేదలకు ఆర్థిక భారం తగ్గుతుందని పటేల్ రమేష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏప్రిల్ 1వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి దీనిని పరిశీలించడానికి మేము ఈ రోజు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా ఈ రోజు దాసాయిగూడెం గ్రామంలో ఒక లబ్ధిదారుని ఇంట్లో మరి ఈ రోజు రావడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా చేయని సాహసం రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు ఒక సైడ్ ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో బాగాలేకపోయినా కూడా పేదలకు పట్టెడు అన్నం పెట్టాలి, కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పి గతంలో ఏదైతే దొడ్డు బియ్యం గాని బంక బియ్యం ఇచ్చే బియ్యాన్ని రద్దు చేసి ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున ఫ్రీగా, ఒక కుటుంబంలో 4 ఉంటే 24 కిలోల చొప్పున ఈ రేషన్ షాపులలో రేషన్ కార్డులకు అందిస్తున్న సందర్భంగా చాలా మరి వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి వీళ్ళందరి తరఫున కూడా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ